హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్లో తొలిసారిగా పర్యటించనున్న ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ఒక వీడియోను పోస్ట్ చేశారు. అదేంటో తెలుసుకునేందుకు పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. భారతదేశంతో మంచి సంబంధాలను ఏర్పరచుకునేందుకు ఆయా దేశాల విదేశాంగ మంత్రులు నిత్యం పర్యటనలు చేస్తున్నారు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా కూడా తొలిసారిగా భారత్లో పర్యటించనున్నారు. భారతీయులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఈ పర్యటనను ప్రకటించారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన చర్చల అనంతరం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆహ్వానానికి ప్రతిస్పందనగా ఆయన పర్యటన ప్రణాళిక రూపొందించడం జరిగింది. కులేబా తన పర్యటన గురించి తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తన ప్రయాణ ప్రణాళికలను పంచుకున్నారు. ఉక్రెయిన్ రాజధాని కైవ్లోని మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర నిలబడి ప్రకటన చేశారు. ఈ సందర్శన భారతదేశం ఉక్రెయిన్ మధ్య బంధాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, భాగస్వామ్యం అనే విలువలను గాంధీ ఎంతగానో గౌరవించేవారని, ఆ విలువలకు భారతదేశం కట్టుబడి ఉంటూ ఉక్రెయిన్ ప్రజలకు నిలుస్తుందంటూ తాను ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వీడియోలో మహాత్మాగాంధీ నమ్మిన సిద్ధాంతాలను ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఇటీవల జరిగిన సంభాషణ గురించి కులేబా ఒక వీడియోలో మాట్లాడారు. తమ దేశాల మధ్య ప్రజాస్వామ్య సంబంధాలను మరింతగా బలోపేతం చేసుకునే మార్గాలపై చర్చించారు. తన పర్యటనలో కులేబా భారత అధికారులతో చర్చలు జరుపుతారు. భారతదేశం ఉక్రెయిన్ ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ సమీక్షలో పాల్గొంటారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక, సాంకేతిక సంబంధాలను కొనసాగించడానికి, మెరుగుపరచడానికి ఈ సంస్థ బాధ్యత వహిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. అలాగే మా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.